స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీడీఓ బాలకృష్ణ, కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజు, బీజేపీ మండల అధ్యక్షులు లోలం గంగారెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో ఎంపీడీఓ మరియు గ్రామ స్పెషల్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న బాలకృష్ణ, కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజు, బీజేపీ మండల అధ్యక్షులు లోలం గంగారెడ్డి తదితర నాయకులు ఆయా శాఖల ఉద్యోగులతో కలిసి గ్రామ పంచాయతీ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఖాళీ స్థలాలలో నీరు నిలవకుండా చూడాలని, దోమలు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, దోమకాటు వల్ల మలేరియా, డెంగ్యూ వంటి విష జ్వరాలు వచ్చే అవకాశం ఉందని వారన్నారు. ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని, అన్ని గ్రామాలలో పంచాయతీ కార్యదర్శి ద్వారా కార్యాచరణ ప్రణాళిక రచించి ప్రజలకు అవగాహన కల్పించి స్వచ్ఛదనం పచ్చదనంలో భాగస్వామ్యులు అయ్యి తమ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచి అభివృద్ధి బాటలో నిలపాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజు, బీజేపీ మండల అధ్యక్షుడు లోలం గంగారెడ్డి, ఎంపీడీఓ బాలకృష్ణ, కార్యదర్శి సైఫుద్దీన్, పంచాయతీ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. తడిపొడి చెత్త సేకరణలో భాగంగా తొలగిస్తామని, ప్రజల సౌకర్యార్థము మొత్తం లేని రోడ్డుగా మార్చుకుంటామని, ప్రజలకు స్వచ్ఛమైన రక్షిత మంచినీరు అందిస్తామని, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మెరుగైన పారిశుద్ధ్యం నిర్వహిస్తూ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాలను, ప్రభుత్వ పాఠశాలలను మరియు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల పరిసరాలను శుభ్రం చేసి మెరుగైన అందించి గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దుతామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. అదేవిధముగా గ్రామంలో పచ్చదనం పెంపొందించుటకు వన మహోత్సవాన్ని నిర్వహిస్తామని, గ్రామంలోని రోడ్లకు ఇరువైపులా మొక్కలను నాటి గ్రామాన్ని పచ్చని తోరణంతో అలంకరిస్తామని, ఇంటిలో మొక్కలు నాటిస్తామని, చెట్లను నరకకుండా వాటిని పరిరక్షిస్తే ప్రయోజనాలపై మరియు వాటి సంరక్షణపై అందరికీ అవగాహన కల్పించి గ్రామాన్ని పచ్చని గ్రామంగా తీర్చిదిద్దుతామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం కింద రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో రోజువారీగా వివిధ అంశాలపై రోజు చేపట్టవలసిన అంశాల గురించి కూలంకషంగా వివరించింది తెలుగులో మంచిగా. ఈరోజు దళపల్లి మండల కేంద్రంలోని దళపల్లి గ్రామంలో దీని గురించి ర్యాలీ స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, స్వయం సహాయక సంఘాలు, యువజన సంఘాలు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూపు మహిళలు అందరితో పాటు ర్యాలీ నిర్వహించడానికి ఈ ర్యాలీలో చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ అయినారు. ఈరోజు కార్యక్రమాలు కూడా అన్ని పాఠశాలలలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా దర్పల్లి మండల కేంద్రంలోని పర్సన్ ఇన్ఛార్జ్ ఎంపీడీఓ బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, స్కూల్ టీచర్స్, ఆశా వర్కర్స్ మొదలైన ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన వారందరి ఆధ్వర్యంలో ఈరోజు స్వచ్ఛదనం పచ్చదనం మీద గ్రామంలో ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. దీంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా పార్టిసిపేట్ చేశాం. ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమానికి పార్టీ తరఫున మేము కూడా 5 రోజుల పాటు ఖచ్చితంగా ప్రతి కార్యక్రమంలో పాల్పంచుకుంటాం. ముఖ్యంగా రోడ్లపైన గుంటలు కానీ, మురికినీటి వ్యవస్థను కానీ, డ్రైనేజ్ వ్యవస్థను కానీ బాగు చేయడానికి పార్టీ తరఫున మేము మా కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిస్తున్నాం. స్వచ్ఛందంగా మనం ముందుకు రావాలి. మురుగునీరు నిలవకుండా డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచడానికి కానీ, రోడ్లపైన గుంటలు పూడ్చడానికి కానీ మన వంతు సహాయం సహకారం అందించి
మనం అభివృద్ధిలో పాల్పంచుకోవాలని చెప్పేసి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. కేంద్రంలో ఈరోజు మరి స్వచ్ఛధనం పచ్చదనం అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. ఇందులో భాగంగా మన ఇండ్లు కానీ పాఠశాలలు కానీ ఆరోగ్య కేంద్రాలు అదేవిధంగా మరి మురికి కాల్వలు అన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచాలని, చెట్టు నాటి అందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుతూ ఈ యొక్క ర్యాలీ తీయడం జరిగింది. మరి ఇది ఎంతో ప్రయోజనకరము. మన ఊర్లు బాగుంటే మన దేశం బాగుంటుంది, దేశం బాగుంటే మనము అందరం ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి మరి అందరూ కూడా ఇదే విధంగా చేయాలని కోరుకుంటాం. పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగినది. దీనికి గాను విద్యార్థులకు కూడా మేము పాఠశాల నుంచి వాళ్ళ తల్లిదండ్రులకు చదువుకున్నటువంటి వాళ్లకు కూడా అవగాహన కల్పిస్తూ వాళ్ళ చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చెత్తను కానీ శుభ్రంగా చేసుకోమంటూ మరియు ప్రతి ఇంటికి ఒక మొక్క నాటే విధంగా చర్యలు చేపడతామని చెప్పేసి ఈ కార్యక్రమంలో భాగంగా నేను చెప్పడం జరుగుతుంది. స్వచ్ఛదనంపై ప్రతిజ్ఞ చేయించేది. ఫ్రైడే డే సందర్భంగా ప్రతి ఇంటిలో లార్వా ఉండకుండా, నీటిలో ఉండకుండా తొలగించాలని కూడా తెలియజేయలేదు. అన్ని పాఠశాలలలో వాలంటీర్ల ద్వారా పరిశుభ్రత, సీజనల్ వ్యాధులు, రాష్ట్ర ఉత్సవాల నుంచి ఉపన్యాస వ్యాసరచన పోటీలు నిర్వహించడం కూడా తెలుపనేది. ప్రజలతో సమాధానం చేసినది. వ్యక్తిగత మరుగుదొడ్లు లేని వాళ్ళందరూ దరఖాస్తులు స్వీకరించి వాళ్ళకి తొందరలు లేని ప్రభుత్వం నిర్దేశించినట్టుగా 15 రోజుల మరుగుదొడ్లు నిర్మాణం చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ప్రభుత్వం నిర్దేశించిన ఈ 5 రోజుల కార్యక్రమాన్ని అన్ని గ్రామాలలో విజయవంతంగా పూర్తి చేస్తామని తెలుపుతున్నాము.